తెలుగు లెస్స అని చెప్పి మనం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున మాతృభాషలన్నీ కూడా మృత భాషల లిస్టులోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలోకి వచ్చినాయి. టెక్నాలజీ పెరుగుతుంది, ఈ సాంకేతిక విద్య పెరుగుతుందని సంబరపడతా ఉంటే ఏదైతే మన పుట్టుకు మూలం అవుతుందో ఒక తల్లిని మర్చిపోయేటటువంటి పరిస్థితి, మాతృభాషని మర్చిపోయేటటువంటి పరిస్థితి. మాతృమూర్తిని మర్చిపోతున్నాం, మాతృభాషను మర్చిపోతున్నాం, మాతృభూమిని మర్చిపోతున్నాం. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇవి గుర్తుపెట్టుకునే ఉండాలి. ఎప్పుడు జీవితం అన్నది మూడిట్లతోటి ముడిపడి ఉన్నది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలనేటటువంటి ఆలోచనతో మన భాషని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విషయం వచ్చేటప్పటికి మనకి ఆగస్టు 29వ తారీఖు మాతృభాషా దినోత్సవం నిర్వహించుకుంటాం, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని. అయితే 29వ తారీఖు వరకు భాషా బ్రహ్మోత్సవాలు, తెలుగు మాటల పండుగ అనేటటువంటి పేరిట నిర్వహించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 9 రోజులు 9 రకాల కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ రోజున ఏవైతే మనకి అక్షరదేవతలు ఉన్నారో ఆ అక్షరదేవతల్ని ఊరేగించడం ద్వారా మన భాష యొక్క ఔన్నత్యాన్ని బయటికి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఊరేగింపు ఏదైతే ఆది కవిత నన్నయ్య వ్రాసనిత్తడాన్ని మనం పాట పాడుకుంటామో ఆ నన్నయ్య గారి విగ్రహానికి పూలమాల వేయటం ద్వారా అక్కడి నుంచి రాజరాజేంద్రుడి విగ్రహం వరకు మనం ఊరేగింపు నిర్వహించుకోవడం జరుగుతుంది. పల్లకీలో భారత రామాయణ భగవద్గీతల్ని ఊరేగించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కాలభైరవ గురు సంస్థాన గురువుగారు అయినటువంటి కాలభైరవ గురువు గారికి, అదేవిధంగా తెలుగు మాటల పండుగ పేరుతో ప్రారంభింపబడినటువంటి మాతృభాష పరిరక్షణలో భాగంగా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, మాతృభాషను ప్రతి జాతి యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ ఆ జాతి యొక్క మాతృభాషతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి భాషను కాపాడుకోవటం అంటే మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను అన్నింటినీ కాపాడుకోవటమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ ధర్మంగా మాతృభాషను పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ ప్రపంచం మొత్తమంతా కూడా తెలుగు భాషతో కూడినటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యం చేత ఆయా దేశాలకు వృద్ధిని చూస్తున్నాం. తెలుగు జాతి ఈ రోజున ఈ విధమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషమైన అభివృద్ధిలో నడుస్తుంది అంటే తెలుగు భాష యొక్క ఆవశ్యకత మనందరికీ కూడా తెలుసు. తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను, తెలుగు భాషను పూర్తిగా సంరక్షించుకోవాలి. తెలుగు భాష యొక్క సత్యాన్ని, తెలుగు భాష యొక్క మహోన్నతమైన ప్రాధాన్యతను కూడా మన భావితరం తరాలకు తెలియచేయనేటటువంటి సదుద్దేశంతో సాగుతున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సంపూర్ణంగా విజయవంతం భావించి తెలుగు భాషను సంరక్షించేటటువంటి కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వాములుగా కోరుకుంటూ శుభం. చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా చిన్నారులందరికీ ఆశీర్వాదాలు తెలుపుతూ, ప్రపంచంలో 3వ భాషగా ఉంది, 15వ భాషగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన తెలుగు పరిశోధకుల వల్ల కొంతమంది చెప్పింది ఏంటంటే తెలుగు భాష